బనియానపల్లె పట్టణంలోని శ్రీనివాస జ్యువెలర్స్ చోరీ సంఘటనలో 6 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బనియానపల్లెలోని బంగారు నగల దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన 6 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు బనియానపల్లె పోలీసులు తరలించారు. గత 5 రోజుల క్రితం శ్రీనివాస జ్యువెలర్ షాప్ షట్టర్ను గ్యాస్ కటింగ్ చేసి చోరీకి పాల్పడిన నిందితులు సుమారు 50 లక్షల విలువైన 180 గ్రాముల బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలను దొంగతనం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలు చోరీ చేసిన సొత్తు మొత్తం రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం డోన్ డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిందితులు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్, మైలార్, దేవరపల్లి వాసులుగా గుర్తించామన్నారు. బనియానపల్లి నియోజకవర్గం అవుకు కునుకుంట్ల టెక్కేస్వామి ఉరుసుకు బొలెరో వాహనంలో వచ్చి జ్యువెలర్ షాప్ లో చోరీ చేశారు. చోరీకి ఉపయోగించిన TS12UD 7112 బొలెరో వాహనం సీజ్ చేశామని, సీసీ కెమెరాల ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశామని, నిందితులను పట్టుకోవటంలో పోలీస్ సిబ్బంది చాకచక్యంగా పనిచేసినట్లు తెలిపారు. బనార్పల్లి పట్టణంలో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున మన పీర్లచావడి పక్కన శ్రీనివాస జ్యువెలర్స్ లో షట్టర్ లిఫ్ట్ చేసి ఒక షట్టర్ ని గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దొంగతనం చేసి అక్కడి నుంచి ఒక వాహనంలో వెళ్ళిపోవడం జరిగింది దొంగలు. దానికి సంబంధించి బనాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక 18 తులాల బంగారు, దాదాపు 8 కేజీల వెండి ఆభరణాలు పోయినట్టుగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. చేసిన వెంటనే గంటల్లో మా ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ గారు అయితేనేమి, తర్వాత సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, తర్వాత ఎస్ఐ దుగ్గిరెడ్డి గారు అయితేనేమి, ఎస్ఐ కల్పన గారు అయితేనేమి గంటల్లోనే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఈ కేసులో. ఈ రోజు సాయంత్రం సుమారు 5:30 గంటలప్పుడు మన పాండ్యం దగ్గర ఉన్నటువంటి మూతపడినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక 6 మందిని అరెస్ట్ చేసి ముద్దాయిల్ని, ఒక బొలెరో వాహనం, మన దగ్గర దాదాపు 18.5 తులాల బంగారు, ఒక 8 కేజీల వెండి ఆభరణాలు వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం కాబడినటువంటి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని పంచాయతీదారులు ఎదుట అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.